గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? సర్జరీ లేకుండా ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? 20,000కు పైగా నీ ప్రొసీజర్స్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన డాక్టర్ పిఎస్ఎస్ కిరణ్ గారు హాల్సియాన్ సెంటర్ నుంచి జాయిన్ అవుతున్నారు. హీఈస్ ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హాల్సియాన్ సెంటర్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ నైన్. నమస్తే అండి. ముందుగా అసలు నీ పెయిన్స్ రావడానికి కారణం ఏమంటారు? నీ పెయిన్స్కి చాలా కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు యంగ్ పీపుల్లో తీసుకుంటే వాళ్ళు సడన్ ట్విస్టింగ్ మూమెంట్స్, అంటే స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్ మూమెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి లోపల లిగమెంట్స్, మెనిస్కి అని మెత్తటి పదార్థాలు ఉంటాయి, అవి టేర్స్ గురి అవుతూ ఉంటారు. అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వాటిల్లో కూడా ఏమవుతుందంటే నీ జాయింట్లో ఉన్న మెత్తటి పదార్థాలు డ్యామేజ్ అవుతాయి. అలాగే ఎల్డర్లీ పీపుల్, అంటే కొంచెం ఒక వయసు దాటిన వాళ్ళు, 40-50 దాటిన వాళ్ళు, వాళ్ళకి ఏ దెబ్బ తగలకుండా మోకాలు నొప్పులు వస్తున్నాయంటే అది నీ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల అంటాం. అంటే మోకాల్లో ఉన్న గుజ్జు తగ్గడం వల్ల వాళ్ళకి పెయిన్ వస్తుంది అన్నమాట. ఎలా డయాగ్నోస్ చేస్తారంటారు? ఎలాంటి టెస్టులు చేయించుకోవచ్చు? నీ పెయిన్స్లో వచ్చే వాళ్ళకంటే ఫస్ట్ బేసిక్గా ఒక ఎక్స్రే ఉంటుంది అనమాట. ఎక్స్రే ఏంటంటే మనకి ఆ బోన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ బోన్ ఏమైనా ఫ్రాక్చర్ ఉందా, అలాగే బోన్ దగ్గరకు వస్తున్నాయా అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మోకాల్లో మెత్తటి పదార్థాలు, సాఫ్ట్ టిష్యూ అంటాం, ఆ స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా కనపడతాయి. అంటే మెనిస్కే కానీ, కార్టిలేజ్ కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్ కానీ, టెండాన్ కానీ, ఇవి ఎక్స్రేలో కనపడవు. అలాగే మోకాల్లో నీరున్నా కూడా ఎక్స్రేలో తెలియదు, అది అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఇంకా కొన్ని వెరీ రేర్ కేసెస్కి ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం అవుతుంది. సో బేసిక్గా ఎక్స్రే, అల్ట్రాసౌండ్లో మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. హాల్సియాన్ సెంటర్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని మేము విన్నాము. అంటే సర్జరీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు ఇప్పుడు? ఇప్పుడు జనరల్గా అండి, ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకుంటే ఒక 100 మంది మోకాలు నొప్పితో పేషెంట్స్ వస్తే అందులో 90 మందికే యాక్చువల్గా అసలు సర్జరీ అవసరం లేకుండా నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక 10 మందికి మాత్రం సర్జరీ అనేది అవసరం అవుతుంది. సో ఈ 90 పీపుల్కి మాత్రం రైట్ ట్రీట్మెంట్ వెళ్ళట్లా. జనరల్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, అలాగే మోకాళ్ళ గుజ్జు పెంచడానికి అని చెప్పి సప్లిమెంట్స్ ఇస్తారు. సో ఈ సప్లిమెంట్స్ వల్ల కొత్త గుజ్జు రావడం అనేది జరగదండి. ఈ సప్లిమెంట్స్ అనేవి మార్కెట్లో 20 years నుంచి ఉన్నాయి. గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్, కొల్లాజన్ అని. ఇవి ఏంటంటే ఎగ్జిస్టింగ్ కార్టిలేజ్ని లైఫ్ ప్రొలాంగ్ చేస్తే కానీ కొత్త గుజ్జు మాత్రం తీసుకురావు. సో ఎక్సర్సైజెస్ చెప్తారు, అలాగే వెయిట్ తగ్గమంటారు. కానీ యాక్చువల్గా అందరు మిస్ అవుతుంది ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఆ రీజనరేషన్, అంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా అక్కడ కార్టిలేజ్ని రీజనరేట్ చేయొచ్చు. సో అది కనుక వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో చేస్తే ఎవరు సర్జరీ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రాదండి. సో హాల్సియాన్లో మేమేం చేస్తామంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. ఆ తర్వాత మేము డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి నేను ఇందాక చెప్పినట్టు మెత్తటి పదార్థాలు, ఈ కార్టిలేజ్, లిగమెంట్స్, మెనిస్కై, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ గుజ్జు, అంటే ఈ కార్టిలేజ్ మందం ఎంత ఉందనేది చూస్తాం. దాన్ని బట్టి వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో పిఆర్పి ట్రీట్మెంట్ అంటే అదొక న్యాచురల్ ప్రాసెస్ అనమాట. అంటే ఆటోలాగస్ ప్రొసీజర్. పేషెంట్ ఓన్ బ్లడ్ మనం తీసుకొని ఒక 10 ml to 15 ml దానిలో ఉన్న ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వేరీ చేసి మళ్ళీ మోకాల్లో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ ఉన్న చోట మనం ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ న్యూ కార్టిలేజ్ వస్తుంది. అంటే డీజనరేషన్ అవుతున్న కండిషన్ని మనం పిఆర్పి ద్వారా రీజనరేట్ చేయగలం అనమాట. అలాగే కొంతమంది చాలా తీవ్రమైన నొప్పులతో ఉంటారు. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా పిఆర్పి చేస్తే వాళ్ళ పెయిన్స్ తగ్గవండి. వాళ్ళకి ఖచ్చితంగా కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, కూలీఫ్ అంటాం. ఇది వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్ అండి. ఇది చేయడం వల్ల పేషెంట్కి 2 వారాల్లోనే వాళ్ళకి చాలా పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి 2 or 3 sessions పిఆర్పి అనేది కార్టిలేజ్ థిక్నెస్ బట్టి అడ్వైస్ చేస్తాం. సో బేసిక్గా నీ పెయిన్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్కాన్ చేసి అసలు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత డ్యామేజ్ అయింది కార్టిలేజ్ అసెస్ చేసి అవసరమైతే కూలీఫ్, దాని తర్వాత ఈ హై డెన్సిటీ పిఆర్పి ఇవ్వడం వల్ల వాళ్ళని సర్జరీ వరకు వెళ్లకుండా మనము కాపాడచ్చు. అసలు నార్మల్ పిఆర్పికి హై డెన్సిటీ పిఆర్పికి డిఫరెన్స్ ఏమంటారు? ఈ హై డెన్సిటీ పిఆర్పి అనేది చాలా అడ్వాన్స్డ్ ఇప్పుడు మనకు వచ్చిన కిట్స్ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నార్మల్ పిఆర్పి ఉండేది. అదేంటంటే పేషెంట్ బ్లడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది, ఒక 30 ml 40 ml. అలాగే అందులో మిక్సింగ్ జరిగేది, అంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ లాంటి అనవసరమైన సెల్స్ ప్లేట్లెట్స్తో మిక్స్ అయిపోయేవి. సో రిజల్ట్ కూడా అంత బాగా వచ్చేది కాదు. మెనీ నెంబర్ ఆఫ్ సెషన్స్
చేయాల్సిన అవసరం ఉండేది ఈ నార్మల్ పిఆర్పితో. మనం హాల్సియాన్లో ఏం వాడుతున్నాం అంటే హై డెన్సిటీ పిఆర్పి వాడుతున్నాం. ఈ హై డెన్సిటీ పిఆర్పి అనేది చాలా అడ్వాన్స్డ్, అంటే అందులో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే ప్లేట్లెట్స్లో ఉన్న ఆ ప్యూర్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సో అవి ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనము పేషెంట్కి మంచి రిజల్ట్ ఇవ్వగలము, అక్కడ కార్టిలేజ్ అనేది రీగ్రోత్ చేయగలము. కూలీఫ్ అని చెప్తున్నారు మీరు, దాని గురించి కూడా చెప్పండి. తెలంగాణలోనే ఫస్ట్ టైం ఈ ట్రీట్మెంట్ని మీ సెంటర్ లాంచ్ చేసిందని విన్నాము. అవునండి, ఈ కూలీఫ్ అనేది ఏంటంటే ఒక యూఎస్ FDA అప్రూవల్ ఉన్న ఒకే ఒక వరల్డ్లో మెషిన్ ఏంటంటే కూలీఫ్ మెషిన్, అంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇంతకుముందు కన్వెన్షనల్ RF చేసేవాళ్ళు చాలామంది. కన్వెన్షనల్ RFలో ఏంటంటే చాలా పెయిన్ వచ్చేది పేషెంట్కి. అందులో ఒక 3 ప్లేసెస్లో సన్నటి నీడిల్స్ పెట్టి మెషిన్కి కనెక్ట్ చేస్తాం. మెషిన్ రేడియో వేవ్ సిగ్నల్ పంపించి అక్కడ ఈ నొప్పి గల కారణాలు ఉన్న ఆ నర్వ్స్ని న్యూరోమాడ్యులేషన్ అనే పద్ధతి ద్వారా పెయిన్ రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతున్నాం. సో ఇందులో వచ్చిన అడ్వాన్స్మెంటే కూలీఫ్ అనమాట. ఇది సెకండ్ జనరేషన్ కూలీఫ్ మెషిన్ మనమే ఫస్ట్ లాంచ్ చేసాం తెలంగాణలో. అది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో నేను ఇందాక చెప్పినట్టు తీవ్రంగా మోకాలు నొప్పులు అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో బాగా నొప్పులు ఉంటాయి పేషెంట్స్కి, వాళ్ళకి కూలీఫ్ ఇవ్వడం వల్ల వితిన్ 2 to 3 వీక్స్ వాళ్ళకి ఎక్సలెంట్గా పెయిన్ రిలీఫ్ వస్తుందండి. అది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ పెయిన్ కానీ పేషెంట్కి ఉండదన్నమాట. సో ఇంతకుముందు చేసే కన్వెన్షనల్ RF అన్నీ ఏంటంటే నాన్ FDA అప్రూవ్డ్ చైనీస్ కంపెనీ మెషిన్స్ అనమాట. ఈ కూలీఫ్ అనేది ఏంటంటే US FDA అప్రూవల్ ఉన్న వరల్డ్లో ఒకే ఒక మెషిన్, చాలా సేఫ్ మెషిన్. దీని వెనకాల 20 years రీసెర్చ్ కూడా ఉందన్నమాట. కానీ పిఆర్పి అనగానే కొంతమందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి. ఇది టెంపరీ అని అనుకుంటున్నారు, టెంపరీగా సొల్యూషన్ మాత్రమే ఇవ్వగలుగుతుందని. దీని గురించి మీరేమంటారు? ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. మమ్మల్ని అడుగుతుంటారు, డాక్టర్ గారు పిఆర్పి అసలు ఎంతకాలం పనిచేస్తుంది, ఫ్యూ మంత్సే అంటున్నారు మాకు తెలిసిన వాళ్ళు, అది ఎలా అని అడుగుతారు. పిఆర్పి టెంపరీ కాదండి. అలా అని పిఆర్పి పర్మనెంట్గా మీకు 100 years వరకు పనిచేస్తుంది అంటే అది కూడా కాదు. పిఆర్పి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది బేసిక్గా మీకు అసలు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు లోపల ఎంత డ్యామేజ్ ఉన్నదో దాన్ని బట్టి మనము చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నారనుకోండి పేషెంట్స్, నీ ఆర్థరైటిస్, వాళ్ళకి పిఆర్పి ఈజీగా 8 to 9 years పైనే పనిచేస్తుంది. అదే స్టేజ్ 3 ఉన్నారనుకోండి వాళ్ళకి 5 to 6 years ఈజీగా పనిచేస్తుంది. ఎర్లీ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి ఒక 3 to 4 years పనిచేస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి పిఆర్పి చెయ్యం, ఎందుకంటే వాళ్ళకి ఆ స్టేజ్లో పిఆర్పి అంతా సెట్ అవ్వదు. పిఆర్పి అనేది ఒక ఆటోలోగస్ ప్రొసీజర్ అండి. అంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్లో ఉన్నవి వేరు చేసి మనం ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ స్కాన్ చేస్తూ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కార్టిలేజ్ తగ్గింది రెడ్ కలర్ది. మనం తీసుకున్న హై డెన్సిటీ పిఆర్పి మీరు ఏ టెక్నిక్లో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. బ్లైండ్గా ఇస్తే ఆ పిఆర్పి వెళ్ళాల్సిన ప్లేస్లో వెళ్ళదు, క్యాప్సిల్ బయట వెళ్ళిపోయి రిజల్ట్ అంత బాగా రాదు. సో పిఆర్పి తయారు చేయడము ఒక విషయం అయితే దాన్ని కరెక్ట్గా ఇవ్వడంలోనే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో స్కాన్ చేసుకుంటూ అంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఎగ్జాక్ట్గా గుజ్జు తగ్గిన ప్లేస్లో మీరు ఆ హై డెన్సిటీ పిఆర్పి ఇవ్వడం వల్ల వాళ్ళకి న్యూ కార్టిలేజ్ వస్తుంది, రిజల్ట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అక్కడ వాపు రావడం కానీ ఏ ఇబ్బంది ఉండదు. సో పిఆర్పి తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కరెక్ట్గా ఇవ్వడంలోనే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. రైట్ పేషెంట్ని చూస్ చేసుకుంటే అండి పిఆర్పి ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అయితే అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది, అయితే 4th స్టేజ్లో అరుగుదల ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో కూడా పిఆర్పి వర్క్ అవుతుందంటారా? ఇది కూడా చాలామంది అడుగుతారండి, డాక్టర్ గారు నేను స్టేజ్ 4లో ఉన్నారు, మీరేంటి పిఆర్పి పనిచేస్తున్నా అంటారు, నాకు అసలు గుజ్జే లేదంట కదా అని అడుగుతారు. నేనేమంటానంటే అండి, అసలు గుజ్జే లేకపోతే అసలు మీరు నడవగలరా ఎవరైనా? సో యాక్చువల్గా అసలు ఈ స్టేజెస్ ఏంటో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ అరుగుదలని ఒక 4 స్టేజెస్కి అంటారు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఈ స్టేజింగ్ ఎలా వచ్చిందండి? ఇది KL గ్రేడింగ్ అంటాం, అంటే ఒక రేడియోలాజికల్ క్లాసిఫికేషన్. మీ డాక్టర్ గారు మీకు ఒక మోకాళ్ళకి ఎక్స్రే చూసి చెప్తారు, ఓకే అమ్మ మీరు 2nd స్టేజ్లో ఉన్నారు, మీరు 4th స్టేజ్లో ఉన్నారని. కానీ క్లినికల్ గ్రేడింగ్ అది కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి 2 పేషెంట్లు వచ్చారు, ఒకళ్ళు వీల్ చైర్లో వచ్చారు, వాళ్ళు గ్రేడ్ 4 ఉన్నారు. ఇంకొక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు నొప్పితో, ఆయన కూడా గ్రేడ్ 4 ఉన్నారు. వాళ్ళిద్దరికి ఒకటే ట్రీట్మెంటా అంటే కాదు. నడుచుకుంటూ వస్తున్న ఆయనకి మనము స్కాన్ చేసినప్పుడు తెలుస్తుంది అది ఎర్లీ గ్రేడ్ 4 అని. అదే వీల్ చైర్లో ఉండి కాళ్ళు బాగా వంకలు పోయి అసలు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడానికి 3-4 నిమిషాలు పట్టేవాళ్ళు అడ్వాన్స్డ్ గ్రేడ్ 4. సో గ్రేడ్ 4లో కూడా ఎర్లీ గ్రేడ్ 4 ఉంటుంది, అడ్వాన్స్డ్ గ్రేడ్ 4 ఉంటుంది. సో ఈ ఎర్లీ గ్రేడ్ 4 అలాగే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వీళ్ళకి పిఆర్పి ద్వారా మనము కార్టిలేజ్ని అక్కడ పునరుత్పత్తి చేయగలం. అడ్వాన్స్డ్ గ్రేడ్ 4లో ఏంటంటే అసలు కార్టిలేజే ఉండదు, వాళ్ళు ఇంకా నడక చాలా కష్టం, కనీసం వాష్రూమ్ దాకా కూడా నడవలేరు.
కాళ్ళు వంకలు తిరిగిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి పిఆర్పి చేయమండి. సో అడ్వాన్స్ స్టేజ్ 4 తప్పించి మిగతా స్టేజెస్ అందరికీ మనము పిఆర్పి చేయొచ్చు. అక్కడ కార్టిలేజ్ అనేది రీగ్రో చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా పిఆర్పి వల్ల? పిఆర్పి అనేది ఒక ఆటోలాగస్ ప్రొసీజర్ అండి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండవు. పేషెంట్ ఓన్ బ్లడ్లో మనకు కావాల్సిన గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేరు చేసి ఎక్కడ కార్టిలేజ్ తగ్గిందో అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళకి రీజనరేషన్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ దేనివల్ల వస్తాయంటే అండి, కొంతమంది పేషెంట్స్ పాపం తెలియకుండా నొప్పి తగ్గించే మాత్రలు అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, ఈ డైక్లోఫెనాక్ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటారు. వాళ్ళు మెడికల్ షాప్లో వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. సో కొంతమంది పేషెంట్స్ మీరు నమ్మరు 6 నెలలు సంవత్సరం కూడా రోజు నొప్పి మందులు వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అది వాడితే రిలీఫ్ వస్తుందండి నేను వాడుతున్నా అంటారు. అది చాలా డేంజరస్ అండి. పెయిన్ కిల్లర్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమం ఒక 15 డేస్ అంతకు మించి వాడకూడదు. ఎందుకంటే ఏ పెయిన్ కిల్లర్ అయినా సరే మీ లివర్ కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవుతాయి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు నెలల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా లివర్ కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అలాగే కొంతమంది ఊళ్ళో తెలియకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు మోకాల్లో. అది కూడా చాలా ప్రమాదం అండి. స్టెరాయిడ్ అనేది 40 సంవత్సరాల క్రితం టెక్నాలజీ. స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల స్టేజ్ 2 ఉన్న ఆర్థరైటిస్ స్టేజ్ 3లోకి వెళ్ళిపోతారు. స్టేజ్ 3 వాళ్ళకి ఇస్తే స్టెరాయిడ్ స్టేజ్ 4లోకి వెళ్ళిపోతారు. స్టెరాయిడ్ ఒక నెల కన్నా కూడా పనిచేయదు. ప్లస్ అది కార్టిలేజ్కి ఒక పాయిజన్ లాంటిది. పొరపాటున కూడా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తెలియకుండా తీసుకోకండి. ఈ పిఆర్పి అనేది యంగ్స్టర్స్లో ఎలా పనిచేస్తుంది, కొంచెం ఏజ్డ్ పీపుల్లో ఎలా పనిచేస్తుంది అంటారు? పిఆర్పి అనేదండి యంగ్ పీపుల్ అయినా ఓల్డ్ పీపుల్ అయినా ఒకేలా పనిచేస్తారు. మా యంగెస్ట్ పేషెంట్ వచ్చి 16 ఇయర్స్ పేషెంట్. అతను ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ ఆడుతూ ఆయనకి ఏసీ లెగమెంట్ డ్యామేజ్ అయింది, పార్షియల్ టేర్. సో పిఆర్పి ద్వారా దాన్ని కంప్లీట్గా రికవర్ చేయగలిగాం. మా ఎల్డెస్ట్ పేషెంట్ వచ్చి 95 ఇయర్స్. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయనకి అరుదల బాగా ఉంది, సర్జరీకి ఫిట్నెస్ లేదు. సో ఆయన అడిగిన మమ్మల్ని ఒక్కటే, నాకు ఒక 30-40% పెయిన్ తగ్గినా చాలండి, నేను నా బెడ్రూమ్లో అట్లీస్ట్ బాత్రూమ్ వరకు నడవడానికి వీలు అవుతుందా అని అడిగారు. డెఫినెట్గా అవుతుందండి అని ఆయనకి మేము 3 సెషన్స్ పిఆర్పి చేసాం. ఆయనకి 40-50% రిలీఫ్ వచ్చింది. ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు ఒకళ్ళ మీద ఆ ఏజ్లో డిపెండ్ అవ్వకుండా. మనం బతుకున్నంత వరకు మనకి ప్లేట్లెట్స్ మంచిగా చేస్తాయండి. పిఆర్పి అనేది అందరు ఎక్స్పీరియన్స్ అయిందే. మన అందరికీ చిన్నప్పుడు చేతికి దెబ్బలు తగిలే ఉంటాయి. మీకు అప్పుడు ఏం చేయకుండానే ఒక 2 వారాల్లో అది మానిపోతుంది. ఎలా మానుతుంది ఆ దెబ్బ? మీ బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ కణాలు ఇంజరీ అయిన చోటకు వెళ్ళి ఇమీడియట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. అవి హీలింగ్ జరుగుతుంది. ఇదే టెక్నిక్ని మనము మోకాల్లో కానీ ఎక్కడైనా ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఉన్న చోట ఇవ్వడం వల్ల న్యాచురల్గా మనము అక్కడ ఆ డ్యామేజ్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయగలం. ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పిఆర్పికి వెళ్ళొచ్చు, లైక్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పిఆర్పి చేయించుకోవచ్చు అంటారా? మా దగ్గర వచ్చేవాళ్ళండి మెజారిటీ మంది 50 ఇయర్స్ 60 ఇయర్స్ అబవ్ వాళ్ళే. సో వాళ్ళందరికీ బీపీ షుగర్ కామన్గా ఉంటాయి. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ కొన్ని కేసెస్లో మేము పిఆర్పి చేయము. ఎవరంటే యాక్టివ్ బ్లడ్ క్యాన్సర్, ఎందుకంటే వాళ్ళకి ప్లేట్లెట్ షేప్ మారిపోతుంది. అలాగే రీసెంట్గా డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది అనుకోండి, వాళ్ళకి కౌంట్ నార్మల్గా వచ్చిన తర్వాత అప్పుడే వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. అలాగే కొంతమంది ఎస్పెషలీ కార్డియాక్ బైపాస్ అయిపోయిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు, క్లోపిడోగ్రల్, ఆస్పిరిన్. ఇలా ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ తీసుకుంటున్న వాళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్కి వచ్చే ఒక 3 to 5 డేస్ ముందు అది ఆపిరమ్మంటాం. అది కూడా మీ కార్డియాలజిస్ట్ సలహా మేర. మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత వాడచ్చు, ఎందుకంటే ఆస్పిరిన్ ప్లేట్లెట్కి అగేన్స్ట్గా పనిచేస్తుంది. సో బేసిక్గా ఈ బీపీ షుగర్ ఇవన్నీ ఏమీ అడ్డంకులు కాదు. వాళ్ళు కూడా హ్యాపీగా పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని రమ్మని వీళ్ళకి కూడా చెప్తారా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, లేదంటే అవసరం లేదండి, ఏం జాగ్రత్త లేదు. ఓన్లీ మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే మాత్రం వాటిని జస్ట్ ఒక 3 to 5 డేస్ స్టాప్ చేసి పిఆర్పి ట్రీట్మెంట్కి రమ్మంటాం. సో 95 ఇయర్ ఓల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందించామని చెప్తున్నారు. అసలు సక్సెస్ రేట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ సక్సెస్ రేట్ మెయిన్గా ఎలా అంటే అండి, మీరు కరెక్ట్ పేషెంట్ని చూస్ చేస్తే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కరెక్ట్ పేషెంట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే పిఆర్పి అవసరమో వాళ్ళకి చేయాలి, ఎవరికైతే పిఆర్పి సెట్ అవుదో వాళ్ళకి చేయకూడదు. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, అర్లీ స్టేజ్ 4 మోకాళ్ళ అరుగుదల వీళ్ళకి పిఆర్పి ఇవ్వడం వల్ల
ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి కార్టిలేజ్ రీజనరేషన్ అవుతుంది. అది మనకు స్కాన్లో కనిపిస్తుంది. లాస్ట్ డే ఆఫ్ ద ట్రీట్మెంట్ మళ్ళీ మనం మెజర్ చేస్తాం ఎంత ఇంప్రూవ్మెంట్, అంటే బిఫోర్ ఎంత ఉంది కార్టిలేజ్, తర్వాత కార్టిలేజ్ ఎంత ఉంది, అది లైవ్గా కనిపిస్తుంది మనకి. ఇంకా మరి అడ్వాన్స్డ్ గ్రేడ్ 4లో ఉండి కాళ్ళు వంకలు తిరిగిపోయి వీల్ చైర్లో వచ్చి అలాంటి వాళ్ళకి పిఆర్పి చేస్తే యూజ్ ఉండదండి. 100 పిఆర్పి చేసినా 100 జిఎఫ్సి చేసినా టోటల్గా అరిగిపోయి మళ్ళీ అడ్వాన్స్డ్ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి న్యూ కార్టిలేజ్ అనేది రాదు. కాకపోతే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే సర్జరీకి ఫిట్నెస్ ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి పెయిన్ తగ్గించాలి కదండి. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రొసీజర్ అనేది చేస్తాం. దానివల్ల వాళ్ళకి మోర్ దాన్ 40 to 50% పెయిన్ తగ్గుతుంది. చాలా సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏది బెటర్ అంటారు, కూలీఫా ఆర్ పిఆర్పీనా, విచ్ ఇస్ బెనిఫిషియల్? ఇది పేషెంట్ స్టేజ్ బెటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు పెయినే ఉండదు. ఇప్పుడు ఈ ఛానల్ లైవ్గా చూస్తున్న ప్రేక్షకులు మీకు ఒక విషయం చెప్తాను. మీలో 40 years దాటిన వాళ్ళలో మోర్ దాన్ 70% మందికి మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిపోయింది. ఇది మీకు నమ్మడానికి అంత రెడీగా ఉండరు. ఎందుకంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో మీకు పెయినే ఉండదు. సో మీకు అసలు తెలియదు మీకు అరుగుదల మొదలైందని. స్టేజ్ 3లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 4లో చాలా తీవ్రంగా అవుతుంది. 40 years దాటిన ఎవరైనా సరే ఎవ్రీ ఇయర్ మీరు బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు కదండి, హెల్త్ చెకప్. అందరూ ఒక చిన్నది మిస్ అయిపోతున్నారు. అది ఒక మోకాళ్ళ ఎక్స్రే, ఒక 300-400 రూపీస్లో అయిపోతుంది ఎక్స్రే. నిలబడి స్టాండింగ్ ఎక్స్రే ఏపీ లాటరల్ తీస్తే మీరు స్టేజ్ 1లో కూడా పెయిన్ లేనప్పుడు కూడా మీకు అరుగుదల స్టార్ట్ అయిందనే విషయం మనము ముందే డయాగ్నోస్ చేయొచ్చు. సో అలా మీరు స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3లో మీరు పిఆర్పి తీసుకోవడం వల్ల మీరు లైఫ్లో అసలు ఎప్పటికీ సర్జరీ వెళ్ళకుండా మనం స్టాప్ చేయొచ్చు. ఈజీగా 5-6 years దాని ఎఫెక్ట్ వస్తుందండి పిఆర్పి, ఎస్పెషలీ స్టేజ్ 3 వాళ్ళకి. సో ఆ తర్వాత ఒక టాప్అప్ తీసుకోవడం వల్ల అసలు మీరు ఎప్పటికీ సర్జరీ అనేది వెళ్ళకుండా మనం సేవ్ చేయొచ్చు. సో మీ రొటీన్ హెల్త్ చెకప్లో ఒక స్టాండింగ్ ఎక్స్రే నీ జాయింట్ ఇంక్లూడ్ చేస్తే ఒక పెద్ద సర్జరీనే మీరు అవాయిడ్ చేసుకోవచ్చండి. అలా సర్జరీ కానీ పిఆర్పి వరకు కూడా వెళ్లకుండా ఉండాలంటే స్టేజ్ 1లోనే వాళ్ళు ఎక్స్రే ద్వారా తెలుసుకున్నట్లయితే ఫుడ్ ద్వారా కానీ దేనివల్ల స్వతహాగా తగ్గించుకునేది ఏమైనా ఉందంటారు మెథడ్స్? మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే అండి సింపుల్గా ఒకటి ఏంటంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి. ఒక 15 నిమిషాలు నుంచుంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి. కొంతమంది ఎస్పెషల్లీ మహిళలు వాళ్ళు కిచెన్లో 1 hour 2 hours తెలియకుండా ఎక్కువసేపు నిలబడి ఇంటి పని కానీ కుకింగ్ కానీ చేస్తారు. అది వెరీ రాంగ్. మీకు పెయిన్ ఉండి మీకు అరుగుదలలో ఉంటే మాత్రం ఎక్కువసేపు నిలబడడం తగ్గించండి. కింద కూర్చొని లెగడం చేయకండి. అలాగే ఇండియన్ టాయిలెట్ వాడకండి, వెస్ట్రన్ టాయిలెటే వాడండి. ఎందుకంటే ఏ పర్సన్ అయినా ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చున్నా లేస్తే వాళ్ళ బరువుకి 8 రెట్లు లోడ్ పడుతుంది. 60 kgs అయినా కింద కూర్చొని లేస్తే లేదా ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో కూర్చొని లేస్తే మీరు ఇమాజిన్ చేయండి 480 kgs లోడ్ పడుతుంది. దట్ ఈస్ బయోమెకానిక్స్. అలాగే మెట్లెక్కి దిగడం వీలైనంత తగ్గించండి. ఏ పర్సన్ అయినా మెట్లెక్కి దిగుతుంటే వాళ్ళ బరువుకి 3 to 4 times లోడ్ పడుతుంది. నాకు మొన్నే ఒక పేషెంట్ వచ్చారు, 35 years, grade 4 అరుగుదల, కాళ్ళు వంకరలు ఉన్నాయి. 35 yearsలో అరుగుదల, అది కూడా స్టేజ్ 4 ఏంటండి. నేను అదే హిస్టరీ తీసుకుంటే ఆయన ఏమన్నారంటే ఆయన ఇంట్లో ఆయన ఉండే రెసిడెన్స్ 4th floor, లిఫ్ట్ లేదు. ఆయన పనిచేసే ఆఫీస్లో 6 floors, అక్కడ రోజు 2-3 సార్లు ఎక్కి దిగాల్సిందే. సో ఇంత ఆయనకున్న ఏజ్కి దానికి అసలు సంబంధమే లేదు. సో మీరు చేసే వర్క్ అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువ మెట్లకి దిగితే మీరు తెలియకుండా మీ మోకాల్ని డ్యామేజ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అలాగే వాకింగ్ ఒక 20 నిమిషాలు మార్నింగ్, ఒక 20 నిమిషాలు ఈవినింగ్ చాలండి. మీరు గంటన్నర సేపు నడిచారంటే మీ మోకాలకి మాత్రం అది మంచిది కాదు డెఫినెట్గా. అలాగే అందరూ మోకాలకి ఎవరు ఎక్సర్సైజ్ చేయరండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత, నొప్పులు వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అంటారు. ఎవరైనా సరే 40 years దాటిన తర్వాత మోకాళ్ళ చుట్టూ ఉన్న మజిల్స్ని మినిమం కండిషనింగ్ ఎక్సర్సైజెస్ అవసరం అండి. ఎందుకంటే మోకాళ్ళ చుట్టూ ఉన్న బేసిక్ మజిల్స్ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్, కాఫ్ అవి బలంగా ఉంటే మీకు అసలు అరుగుదలే రాదు. అది చాలా ఇంపార్టెంట్. అది అందరూ మార్నింగ్ ఒక 15 నిమిషాలు, ఈవినింగ్ ఒక 15 నిమిషాలు చేస్తే మీ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మీరు నిలబడ్డప్పుడు మీ వెయిట్ డైరెక్ట్గా పడదు, అది బైపాస్ అవుతుంది. సో బేసిక్ ఎక్సర్సైజెస్ నీకు ఇంపార్టెంట్. అలాగే బరువు అండి. ఎవరైనా వాళ్ళ హైట్కి తగ్గట్టు బరువు ఉండాలి. ఒక 10 kgs 20 kgs ఎక్స్ట్రా ఉంటే మీరు బరువు అది మొయ్యాల్సింది మీ మోకాలే కదా. సో మీ మోకాల మీద ఎక్స్ట్రా లోడ్ వేస్తున్నప్పుడు మీకు ఎప్పుడో 60 సంవత్సరాల్లో రావాల్సిన అరుగుదల ఈ మధ్య 30-40లోనే చూస్తున్నాం మేము. దానికి ఒబేసిటీ వన్ ఆఫ్ ద రీజన్. మినిమం ఎక్సర్సైజ్ మోకాల్కి చేయట్లేదు ఎవరు. అలాగే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఎంతో కాస్ట్లీగా పెట్టి అందరూ విల్లాస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. కానీ అందులో ఒక చిన్న లిఫ్ట్ పెట్టించుకోలేకపోతున్నారు. మీరు రోజు 2-3 సార్లు ఎక్కి దిగుతున్నారు.
మీకు తెలియకుండా మీ మోకాల్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో అంత స్టేజ్ వరకు కొన్ని సర్జరీస్ మనం అవాయిడ్ చేయలేమండి లైఫ్లో. మీకే హార్ట్ అటాక్ వచ్చింది లేదా స్ట్రోక్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేసి చేసేస్తారు. మోకాల్ ప్రాబ్లం మనము కొని తెచ్చుకుంటున్నాం, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. మీ బాడీ ఇలా నొప్పి ఉందని మీకు సంకేతం ఇచ్చినా మీరు పట్టించుకోరు. మీ జాబ్లో, మీ లైఫ్లో, మీ యాక్టివిటీస్లో మీరు బిజీగా ఉంటారు. సడన్గా ఒకరోజు లేచి చాలా తీవ్రంగా నొప్పులు ఉన్నాయని మీరు బాధపడి వెళ్ళి డాక్టర్కి చూపిస్తే 4th స్టేజ్లో ఉంది, సర్జరీ అవసరం అంటారు. ఇది ఒక్క రోజులో వచ్చిన ప్రాబ్లం కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లం. అది మీరు కొంచెం అవగాహన తెచ్చుకొని అసలు ఇలాంటి రాంగ్ థింగ్స్, ఎక్కువసేపు నిలబడడం, తగ్గడం, కింద కూర్చొని లేవడం చేయకండి. ఇండియన్ టాయిలెట్ వాడద్దు, వెస్ట్రన్ టాయిలెట్ వాడండి. అలాగే మెట్లెక్కి దిగడం వీలైనంత తగ్గించండి. మీ మోకాల్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఎవ్వరికి సర్జరీ అవసరం ఉండదండి. మరి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ అంటారా? పిఆర్పి ట్రీట్మెంట్ కాస్ట్లీ కాదండి. ఇప్పుడు ఒక పెద్ద హైఫై హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీతో కంపేర్ చేస్తే 1/4 ఆఫ్ కాస్ట్లోనే అయిపోతుంది. ప్లస్ పిఆర్పి ఈ మధ్య చాలామందికి రీఎంబర్స్మెంట్స్ కూడా వస్తున్నాయి. అలాగే మేము ఎలా డిజైన్ చేసామంటే పిఆర్పి ఈ మధ్యతరగతి వారికి ఈజీగా అందుబాటు ధరలో ఉండేలాగే డిజైన్ చేసాం. సో ఎన్నిసార్లు రావాలంటారు? ఏ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎన్నిసార్లు రిక్వైర్ అవుతుందంటారు? జనరల్గా అండి 2 sittings to 3 sittings సరిపోతాయి. ఎందుకంటే మనం వాడేది హై డెన్సిటీ పిఆర్పి, నార్మల్ పిఆర్పి వాడట్లా. సో నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తగ్గిపోతాయి. ఏజ్ కన్నా అండి మెయిన్గా స్టేజ్ ఇంపార్టెంట్. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది తగ్గిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక 1 to 2 sessions అయిపోతుంది. అదే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి 2 or 3 sessions అవుతాయి అన్నమాట. ఏమైనా మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారా పిఆర్పి తర్వాత కంటిన్యూ చేయాల్సిన మెడిసిన్స్? జనరల్గా అండి మేము సప్లిమెంట్స్ ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వమండి. పెయిన్ కిల్లర్స్ ఒక 2-3 days ప్రొసీజర్ అయిన తర్వాత నీడిల్ పెయిన్ కోసం ఇస్తాం. మేము ఇచ్చే సప్లిమెంట్స్ ఏంటంటే ఈ కొలాజన్ type 2, అట్లాగే బాసిలియా, ఇట్లాంటి బేసిక్ సప్లిమెంట్స్ ఒక 6 months to 8 months వాడమంటాం. అది దేనికంటే ఈ కొత్తగా వచ్చిన పిఆర్పిని లైఫ్ ప్రొలాంగ్ చేస్తుంది. అలాగే పేషెంట్కి ఏంటంటే అక్కడ ఆ టెండాన్కి, మజిల్స్కి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడానికి అవి హెల్ప్ అవుతాయి. వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు. మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు ఏంటి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మాకు వివరించడం థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఇదే వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.